నమస్తే. సమాజంలో మానవత్వం ఎటుపోతుందన్నప్పుడల్లా న్యాయస్థానాలు ఒక ధైర్యాన్ని ఇస్తాయి. అట్లాంటిదే ఒక కేసు ఇద్దరు బాధితుల్ని చితకబాది చంపినందుకు 9 మంది పోలీసులకు తమిళనాడు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 9 మంది పోలీసులకు. అసలు స్టోరీలోకి వెళ్తే తమిళనాడు సత్తనా కులంలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. తండ్రి కొడుకు. తండ్రి జయరాజు, కొడుకు బెన్నెక్స్. వీళ్ళిద్దరికీ మొబైల్ రిపేరింగ్ షాప్ ఉంటుంది. అసలే అది లాక్డౌన్ టైము. అప్పుడు మనకు రూల్స్ ఉంటాయి కదా, 9-10 గంటల వరకే షాప్ నడిపించుకోవాలి, తర్వాత క్లోజ్ చేయాలని చెప్పి. అయితే వీళ్ళు క్లోజ్ చేయలేదట. క్లోజ్ చేయకపోతే షాప్లో ఉన్న జయరాజ్ అంటే తండ్రి ఎవరైతే ఉన్నారో అతన్ని పోలీసు వాళ్ళు స్టేషన్కి తీసుకుపోయారట. పాత కక్షలు, వీళ్ళ మీద ఏం క్రిమినాలిటీస్ లేవు, వీళ్ళకి ఏం శత్రుత్వం లేవు, ఏం కేసులు లేవు వీళ్ళ పేరు మీద. అయినా తీసుకుపోయిల్లట. ఏది చిన్న కేసు ఇది. లాక్డౌన్ టైంకు వీళ్ళ షాప్ బంద్ చేయలే అంటే అది చిన్న నేరమే కానీ చిన్న నేరం. దానికి పోలీస్ స్టేషన్కి జయరాజును తీసుకుపోయిళ్ళు. మా నాన్నని ఎందుకు తీసుకుపోయాలని తర్వాత కొడుకు పోయిండు బెనిక్స్ అనే అతను. వీళ్ళిద్దరినీ రాత్రి 7 గంటల నుండి తెల్లారు 3 గంటల వరకు పోలీసు వాళ్ళు చితక బాధిల్లంట. అంటే ఒక రకంగా గోడలు మొత్తం రక్తంతో మరకలంటినాయట. ఫ్లోర్ మొత్తం రక్తంతో నిండితే వాళ్ళ బట్టలు ఇప్పించే వాళ్ళ బట్టలతోటే ఫ్లోర్ మొత్తం తూడిపిచ్చిల్లంట. ఇంకా రకరకాల కొట్టిల్లట. కొట్టిన చోటే కొట్టుడు, కావాలని కొట్టుడు, సాడిస్టిక్గా మాట్లాడుకుంటా బూతలు తిట్టుకుంటా కొట్టుడు. ఇంకా ఒక రకంగానైతే ఇటు తండ్రిని ఇటు కొడుకును నగ్నంగా నిల్చోబెట్టి ఇద్దరిని కలిపి కొట్టిల్లంట. అంటే ఇక వాళ్ళ సాడిస్టిక్ వేకే వదిలేసి ఇవన్నీ జడ్జి చదువుకుంటా చెప్పలేకపోయిండు. జడ్జి ఛార్జ్ షీట్ చదువుకుంటా అంత ఘోరంగా కొట్టిళ్ళు. ఇది జూన్ 19, 2020 లాక్డౌన్ టైంలో అయింది. 2022న జయరాజ్ తండ్రి అతను చనిపోయిండు. ఆ తెల్లారి కొడుకు కూడా చనిపోయిండు. ఇంత పాశవికంగా కొట్టినందుకు రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసుగా భావించి ఇట్లా ఎవరి చేతుల్లో అయితే పవర్ ఉంటుందో, అంటే పోలీస్ అయినా, కలెక్టర్ అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, పవర్ ఉన్నోళ్ళు సమాజం పట్ల చాలా బాధ్యతగా ఉండాలి, లేకపోతే ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి వీళ్ళకు లైఫ్ సెంటెన్స్ వేస్తలేము, యావజ్జీవ కారాగార శిక్ష వేస్తే వీళ్ళకు భయం ఉండదు, వీళ్ళని చూసి ఫ్యూచర్లో ఇంకెవరైనా తయారవుతారు కాబట్టి డైరెక్ట్ ఉరిశిక్ష ఎత్తానని 9 మందికి ఉరిశిక్ష వేసింది. అంతేకాకుండా ఎవరైతే ఈ 9 మంది ఉన్నారో వీళ్ళు ఈ చనిపోయిన కుటుంబ బాధితులకు వాళ్ళ తల్లికి ₹1,40,00,000 పరిహారం ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే ఈ 9 మందికి ఉన్న ఆస్తులను అమ్మేసి మరి జప్తు చేసి అమ్మేసి వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని తమిళనాడు కోర్టు సంచలనం తీర్పిచ్చింది. అయితే ఈ కేసులో మహాతల్లి ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్ ఉన్నదట. ఆమె వాగ్మూలమే బాగా సహాయపడ్డదట. అట్లే మెడికల్ రికార్డ్స్ ఇక సపోర్టింగ్ ఉంటాయి. కానీ ఆ మహాతల్లికి వందనాలు. ఆ ఇద్దరిని కొడతాంటే చూసినట్టు ఆమె వాగ్మూలం ఇచ్చిందంట. దాని ద్వారా ఈ కేసు బలంగా ఈ పోలీసులు తప్పు చేసిల్లని బలంగా కోర్టు నమ్మి ఈ విధమైన శిక్ష విధించింది. ఎందుకనంటే చాలామంది తెలియదు మనకు. కానీ ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఒక రైతు తన భూమి కోసం డాక్యుమెంట్లో ఏదో ఇష్యూ ఉంటే పోతే ఆట ఆడుకుంటాడు. రైతు పోతాడు, తిరుగుతాడు, పోతాడు. వీడు ఏసీ రూమ్లో కూర్చొని నాటకాలు ఎత్తా ఉంటారు. చాలామంది ఉన్నారు ఇట్లా. మ్యాక్సిమం పర్సెంటేజ్ సిస్టంలోకి పోయినాక అందరూ చాలామంది మారిపోతారు డబ్బు తీసుకోవడానికి, లంచాన్ని తీసుకోవడానికి. కొంతమందే మంచోళ్ళు, కొంతమందే. ఆ సిస్టమే అట్లాంటిది. అట్లా ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. రైతులేమో ఎంఆర్ఓల దగ్గర ఇబ్బంది పడ్డారు. చిన్న ఏమన్నా గొడవలైన వాళ్ళు అందరూ పోలీస్ స్టేషన్లు ఇబ్బంది పడ్డారు. ఎంతోమంది ఈ భూమి మీద ఎన్నో లాకప్ డెత్లు అయినాయి. అదే తమిళనాడులో 2022 నుండి ఇప్పటికే మళ్ళీ 24 లాకప్ డెత్స్ అయినాయంట. అట్లా ఉన్నాయి పోలీస్ స్టేషన్. మనకెప్పుడో రూల్ ఉన్నది పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు పెట్టాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలని. కానీ ఈ పోలీస్ స్టేషన్లో ఈ ఎస్హెచ్ఓలు ఏం చేస్తారంటే చైనా నుండి తెప్పించి కెమెరాలు పెడతారు, పెట్టినట్టు ఫోటో తీసి వాళ్ళ పై అధికారులకు పెడతారు. అవి 4 రోజులకే పనిచేసుడు బంద్ చేస్తాయి. వాటిని మెయింటెనెన్స్ చేయరు. ఎందుకంటే వీళ్ళు చేసేటి అన్నీ ట్రాన్స్పరెంట్గా అందరికి కనబడుతూ ఉంటాయి కదా, రికార్డ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ రూల్ను కూడా తీసేసిళ్ళు. ఎన్నోసార్లు పోలీసు వాళ్ళు మంచి పనులు చేసిళ్ళు. కానీ మంచి కన్నా ఒక్కటి చెడ్డ పని చేసిన చెడ్డను ఒక మనిషి పానాలు తీసిలా, ఇద్దరిని గంతగనం కొట్టిళ్ళు. వాళ్ళు చేసిన నేరం ఏంటిది? లాక్డౌన్లో షాపు కొద్దిసేపు ఎక్కువ ఉంచిల్లట. మళ్ళీ ఆ తర్వాత ఛార్జ్ షీట్లో 100-150 మంది సాక్షులను పరిశీలించినాక సిబిఐ 2000 పేజీల ఛార్జ్ షీట్ సమర్పించింది కోర్టుకు. అందులో ఏం తేలిందని అంటే వీళ్ళ షాప్ కరెక్ట్ టైంకే బంద్ చేసిల్లట. అంటే మరి వాళ్ళకి ఏమున్నదో కానీ ఎంత పాశవికంగా కొట్టి ఇద్దరిని చంపిన కారణంగా 9 మందికి ఉరిశిక్ష పడ్డది. కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ, విద్యార్థులు, రాజకీయ పార్టీ తరఫున మేమేం చెప్తామంటే, మీరు ఎవరైనా మీకు ఇబ్బంది పెడతా ఉంటే పోలీసులు కానీ
అధికారులు కానీ, ఎంఆర్ఓ, ఎమ్మెల్యేలు కానీ, కలెక్టర్లు కానీ, మంత్రులు కానీ మీ భూమి ఇష్యూవో, లేకపోతే మీ పర్సనల్ ఇష్యూవో, లేకపోతే మీ గట్టు పంచాయతీయో, లేదా మీ డబ్బు సంబంధించిన ఏ ఇష్యూ అయినా కింద విద్యార్థుల రాజకీయ పార్టీ అధ్యక్షుల నెంబర్ ఉంటుంది, సునీల్ అన్న గారి నెంబర్ కింద ఉంటుంది, 8008295588. ఈ నెంబర్కి సంప్రదించండి. ఎవ్వరు అనవసరంగా ఇబ్బందులల్లా బాధపడుకుంటూ ఉండొద్దు. మనది కరెక్ట్ ఉన్నా కూడా ఎదుటోడు పెద్దోడు అయితే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది కొన్ని చోట్ల. అట్లాంటప్పుడు విద్యార్థుల రాజకీయ పార్టీకి ఫోన్ చేయండి, వాళ్ళ తాట తీసే బాధ్యత మాది అని తెలియజేస్తూ, జై తెలంగాణ, జై వీఆర్పీ, బ్యాటు గుర్తుకే మన ఓటు.